ఢిల్లీ వాసుల్ని నీటి సంక్షోభం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఓవైపు మాడు పగిలే ఎండలు, మరోవైపు నీటి కష్టాలు ఢిల్లీ వాసుల్ని వెంటాడుతున్నాయి. ట్యాంకర్లతో వాటర్ సరఫరా చేస్తున్నా అవి ఏమాత్రం చాలడం లేదు. గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు అక్కడి ప్రజలు. ఇప్పుడు ఏకంగా నీటి కష్టాలకు పరిష్కారం చూపాలంటూ అక్కడి ప్రభుత్వం న్యాయ పోరాటానికి దిగింది. ఢిల్లీ పరిస్థితి చూస్తుంటే నీటి కోసం భవిష్యత్తులో యుద్ధాలు మొదలవుతాయనే ఆందోళన నెలకొంది. భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు తప్పవని చాలా మంది మేధావులు చాలాసార్లు హెచ్చరించారు. ఇప్పటికే ఆఫ్రికాను నీటి సంక్షోభం వెంటాడుతోంది. ఇదంతా ఇప్పట్లో కాదని దేశంలోని పలు ప్రభుత్వాలు లైట్ గా తీసుకున్నాయి. మేధావులు చేసిన హెచ్చరికలను పెద్దగా పట్టించుకోలేదు. దాని ఫలితమే నిన్న కోల్కతా, బెంగుళూరు, నేడు ఢిల్లీ. ఓవైపు ఎండ, మరోవైపు తాగునీటి ఎద్దడి ఢిల్లీ ప్రజలను కలవరపెడుతోంది. వీధుల్లోకి వాటర్ ట్యాంకులు వస్తే చాలు నీటి చుక్కను ఒడిసి పట్టుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. నీటి కోసం జనం ఘర్షణ పడుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత తీవ్రమైంది. ఉత్తరాదిలో ఈసారి ఎండలు ఠారెత్తించాయి. ఎప్పుడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 45 నుంచి 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. దీంతో సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి రావలసిన నీటి సరఫరా తగ్గిపోయింది. ఫలితంగా దేశ రాజధానికి నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అసలు ఢిల్లీలో నీటి సంక్షోభానికి 2 కారణాలున్నాయి. ఒకటి అధిక ఉష్ణోగ్రతలు అయితే రెండోది పొరుగు రాష్ట్రాలపై ఆధారపడటం. ఢిల్లీకి సొంత నీటి వనరు లేదు. దీంతో పొరుగు రాష్ట్రాలపై ఆధారపడుతోంది. హర్యానా, యూపీ, పంజాబ్ నుంచి ఢిల్లీకి నీటి సరఫరా అందుతుంది. అయితే ఈ 3 రాష్ట్రాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో అక్కడ నుంచి హస్తినకు నీటి సరఫరా ఆగిపోయింది. దీనికి తోడు ఢిల్లీలో కూడా నీటి వినియోగం పెరగడంతో హస్తినవాసులకు వాటర్ కష్టాలు తప్పడం లేదు. నీటి సంక్షోభంపై ఢిల్లీ సర్కార్ ఏకంగా సుప్రీంకోర్టు తలుపు తట్టిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.